హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు మనం నైవేద్యంలోకి నేను పెట్టుకున్న నైవేద్యం అండి పాలు, బెల్లమండి. ఆ తర్వాత హారతి పళ్ళాన్ని ఇలా చక్కగా అలంకరించుకున్నా అండి. అలంకరించుకొని స్వామివార్లకు హారతిచ్చుకున్నా అండి. ఇలా పంచహారతి ఇచ్చుకున్నప్పుడు చాలా తృప్తిగా ఉంటదండి. ఎందుకంటే పూజ నిండుగా ఉన్నట్టుంటదండి ఈ పంచహారతితో నాకు. కానీ ప్రతిరోజు కుదరదండి. ఇన్ని దీపాలు పెట్టుకుంటూ, ఇంత హారతిస్తే మొత్తం వేడవుతూ ఉంటది కదండీ! ఇంట్లో అంతా వేడొస్తదని పిల్లలు అరుస్తారని తక్కువగా ఇస్తానండి. అప్పుడప్పుడు నాకు టైం కూడా సేవ్ అవుతదండి. ఆ టైంని చూసే ఇచ్చుకుంటాను ఇలాగా చక్కగా మందిరంలో ముగ్గేసుకున్నానండి. శివయ్యకి, నారాయణకి అందరికీ ఇలా చక్కగా ఈరోజు మాత్రం దండ లేదండి స్వామివారికి. అదే లోటుగా ఉందండి. ఒక్కొక్క రోజు దొరకవండి. ఒక్కొక్క రోజు ముందే ప్రిపేర్ చేసుకుంటాను. ఇలా 2 మామిడి పళ్ళు పెట్టుకున్నా అండి. మంచి ముగ్గేసుకొని నా పూజని ఇలా మార్నింగే పూజ పూర్తి చేసుకున్నానండి. ఈ పూజ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలాగైనా నా పూజ మీకు ఏ రోజు కానీ బాగోలేదని ఎవ్వరూ చెప్పలేదండి. కానీ అప్పుడప్పుడు అటు ఇటు అయినా కాస్త సదురుకోగలరండి. పూజ అంటే అంతేనండి. ఏదో ఒకటి మర్చిపోతాం. ఏదో ఒక పొరపాటు చేస్తామండి.